ప్రభువైన యేసుక్రీస్తు నామము పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మీ బిడ్డలు, మీ కుటుంబాలు బాగున్నాయని నేను తలుస్తున్నాను. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాను. మీరు పంపిస్తున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లను బట్టి ప్రభుత్వంలో వాటి నుంచి మీకోసం ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి జీవంగల దేవుని సంఘంలో నాటబడి మీరందరూ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వర్తమానాలు వింటున్నటువంటి మీరు ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందుకోవాలని, దేవునికి సమీపంగా రావాలని, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క బోధలో, అదే రీతిగా ప్రేమలో మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కుడివైపునకు ఎడం వైపునకు నువ్వు వ్యాపించెదవు. కుడివైపునకు ఎడం వైపునకు నువ్వు వ్యాపించెదవు. ఎంత అద్భుతంగా ఉందండి ఈ వాగ్దానం. మనం విస్తరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు విస్తరింపబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆదామవ్వల్ని దేవుడు కలుగు చేసిన తర్వాత ఏదైనా తోటలో మీరు ఫలించండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోనండి అని ప్రభు మానవ జాతికి గొప్ప ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన సృష్టి ప్రారంభాన్ని ఏదైనా తోట ఆయన ప్రారంభించాడు. ఏదైనా తోటలో మానవ జాతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు భూమిని నిండించండి, మీరు వ్యాపించండి అని ప్రభు కోరుకున్నాడు. ఆయన రెండోసారి లోకానికి రాబోతున్నాడు. మొదటిసారి అయితే ఆయన ఏదైనా వనాన్ని సృష్టించాడు, కానీ రెండోసారి పరిశుద్ధ పట్టణంతో ఆయన రాబోతున్నాడు. హోలీ సిటీతో ఆయన రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధ పట్టణాన్ని ఆయన నిర్మించబోతున్నాడు. అంటే మీరు ఆలోచించేయండి, మన జీవితాలు గార్డెన్తోనే ప్రారంభించబడాలి, కానీ ఒక సిటీలో మనం చూస్తే అడ్వాన్స్మెంట్ చూస్తుంటాం, డెవలప్మెంట్ మనం చూస్తుంటాం. సిటీ అంటే విస్తరించిన అనుభవాన్ని చూస్తుంటాం. సిటీలో అద్భుతమైనటువంటి సోఫిస్టికేటెడ్ థింగ్స్ మనం చూస్తుంటాం. అంటే దేవుడు మన జీవితంలో కూడా అభివృద్ధి పొందాలని, మనం డెవలప్ అవ్వాలని, మనం అనేక మంది దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుని బట్టే మీరు లోకానికి ఉప్పుగా ఉండండి అన్నాడు. ఉప్పు ఏ విధంగా రుచినిస్తుందో మనం కూడా లోకానికి రుచినివ్వాలి. ఉప్పు తెల్లగా ఉంటుంది, మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు కుడివైపుకు ఎడం వైపుకు వ్యాపించెదవు. ఎస్, ఈ వర్తమానాన్ని, ఈ యొక్క వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో మీ జీవితాల్లో మీరు విస్తరింపబడేటువంటి సమయం ఆసన్నమైంది. దేవుడు మీ కుటుంబాన్ని విస్తరింప చేయబోతా ఉన్నాడు. మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టాడు. ఒకవేళ విస్తరింపబడాలని, నీ యొక్క బౌండరీస్, నీ యొక్క సరిహద్దులు విశాలపరచబడాలనేటువంటి కోరిక నీకుంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుని నమ్మకంగా వెంబడించు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు సిద్ధపడు. నువ్వు విస్తరిస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. ఎబ్బేజు అనేటువంటి ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాడు. అవును, మన సరిహద్దులు విశాలపరచబడాలి. దేవుడు నీ సరిహద్దును విశాలపరుస్తాడు. ఆత్మీయంగా నువ్వు విశాలపరచబడాలి, ప్రేమలో విశాలపరచబడాలి, జ్ఞానంలో విశాలపరచబడాలి, ఆతిథ్యం ఇచ్చే విషయంలో విశాలపరచబడాలి, నీ విశ్వాసము విస్తరింపబడాలి. సో ఎన్ని విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆత్మఫలం ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వసనీయత, విశ్వాసం, వీటిల్లో మనము విస్తరింపబడబోతున్నాం. మీరు ఎప్పుడైతే ఆత్మీయంగా మీరు ప్రాస్పర్ అవుతారో అన్ని విషయాల్లో కూడా మీరు ప్రాస్పర్ అవ్వగలుగుతారు. 3వ యోహాను పత్రిక 1-2 వచనాల్లో ఆ సత్యాన్ని మనం గమనించగలుగుతాం. మీ బిడ్డలు విస్తరింపబడాలని మీరు కోరుకుంటున్నారు. దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. మా తండ్రి గారు రాజమండ్రి పట్టణానికి ఒక సూట్ కేసుతో వచ్చారండి. విజయవాడ పట్టణంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయన రాజీనామా చేసి రాజమండ్రి పట్టణానికి వచ్చారు. దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు, దేవుని సేవ చేస్తూ ఉన్నారు, నమ్మకంగా దేవుని పరిచర్యం చేశారండి. మా కుటుంబాన్ని దేవుడు విస్తరింపచేశాడు. ఇప్పుడు ప్రపంచం నలుమూలకు వెళ్ళినా సరే నిజంగా మా కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే మీలాంటి ప్రేమ కలిగినటువంటి వారు, చక్కటి ఆతిథ్యం చేసేటువంటి వారు, మా కోసం ప్రార్థన చేసేటువంటి ఆత్మీయ బంధువులు మీరు మాకున్నారు. నిజంగా మా కుటుంబం విస్తరింపబడింది. దేవాదేవుడు కుడివైపుకు నువ్వు విస్తరింపబడదువు, ఎడం వైపుకు విస్తరింపబడదువు. నిజంగా అనేక మంది, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మా వాక్యాలను చూస్తున్నటువంటి వారు, మేము చేస్తున్న సేవ ద్వారా దీవించబడుతున్న వారు చెప్తున్నటువంటి ఈ సాక్ష్యం ఏంటంటే, అయ్యా మీరు యూట్యూబ్లో కావచ్చు, మీరు చేస్తున్న పరిచయం ద్వారా మేము మా కుటుంబం ఎంతగానో దీవించబడుతున్నాం, ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం. మీరు అందించిన వర్తమానాల ద్వారా నా కుమారుడు రక్షణ పొందాడు, మీరు అందిస్తున్న వర్తమానాల ద్వారా నా కుమార్తె రక్షణ పొందింది, మా కుటుంబంలో గొప్ప మార్పు మేము పొందుకున్నాం,
నిజంగా ఎంతో ధన్యులం అండి దేవుని కలిగినందుకు అని. సో దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ఒక సూట్ కేసుతో బయలుదేరిన మా తండ్రి గారు నిజంగా ఆ కుటుంబాన్ని దేవుడు మా కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేశాడు. మాకు శారీరక బంధువులు ఎక్కువగా లేకపోయినప్పటికీ మీరే మా రక్త సంబంధులు, మీరే మా ఆత్మీయ బంధువులుగా మేము భావిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మా శారీరక బంధువుల కంటే ఎక్కువగా ప్రాధాన్యత మీలాంటి వారికి ఇవ్వటానికి ఇష్టపడుతుంటాం. దేవుడు మా తండ్రి గారి జీవితంలో, మా జీవితాల్లో మమ్మల్ని విస్తరింపచేశాడు. కుడికి ఎడమకు విస్తరింపచేసేదన్న వాగ్దానాన్ని మా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మీ కుటుంబంలో కూడా దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడు. నువ్వు ఎప్పుడు అలా ఉండిపో, ఎప్పుడు ఒంటరిగానే ఉండిపో. ఆ లిమిటెడ్ రిసోర్సెస్తోనే నువ్వు జీవించు, కానీ దేవుడు నీ రీసోర్సెస్ని ఆయన ఎన్లార్జ్ చేస్తాడు. నీ టెంట్స్ని ఎన్లార్జ్ చేస్తాడు. నీ టెరిటరీస్ని ఆయన ఎన్లార్జ్ చేస్తాడు. సో గొప్ప వాగ్దానం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. అతి త్వరలో దేవదూడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఒకవేళ ఉద్యోగంలో చాలినటువంటి జీతం ఉందా, దేవుడు నీ యొక్క చేతి పని దేవుడు దీవిస్తాడు. 128వ కీర్తనలో ఆయన చెప్తాడు, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. సియోను నుండి యెహోవా ఈ విధంగా ఆశీర్వదిస్తారు, తాము ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడని 120వ కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో యేసు నామములో స్వతంత్రించుకుందురుగాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు ఏకీభించండి విశ్వాసంతో. మీరు కుడికి ఎడమకి విస్తరింపబడతారు యేసు నామములో. తల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనైనా నీ వాగ్దానం ద్వారా మరొక్కసారి మనం ప్రోత్సహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ వాగ్దానం ద్వారా మరొక్కసారి గొప్ప ఆశను మా జీవితంలోనైనా మీరు కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నువ్వు కుడికి ఎడమకి విస్తరింపబడేదో వ్యాపించదు అనే మాటను ఈరోజు మేము ధ్యానం చేస్తాం తండ్రి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు, వారి కుటుంబాలు యేసు నామములో విస్తరింపబడును గాక, వారి యొక్క సంపాదన యేసు నామములో విస్తరింపబడును గాక, అనేక మంది దీవెనకరంగా వారు మారుదురుగాక. ఎక్కడికైతే వారు వెళ్తున్నారో, ఏ ప్రాంతాన్ని అయితే మా ప్రియులు దర్శిస్తున్నారో అక్కడ గొప్ప దీవెన ఆశీర్వాదం వారి జీవితంలో కలుగు చేయండి. అబ్రహాంతో నువ్వు మాట్లాడుతున్నావు, అనేక మంది దీవెనకరంగా ఉంటావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపటికి వెళుతున్నప్పుడు దీవించబడతావు అన్నారు. ఆ వాగ్దానం స్థిరపరచండి నాయన. ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నటువంటి వారిలో ప్రభు అనారోగ్యం ఉంటుంది వారిని మీరు ఇప్పుడే స్వస్థపరచండి. షుగరు, బీపీ నాయన, గుండె సంబంధ వ్యాధులు, కిడ్నీ సంబంధ వ్యాధులు నాయన, ఆ న్యూరో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వారు, కిడ్నీలో రాళ్లతో సమస్యతో బాధపడుతున్నటువంటి వారు నాయన, ఎటువంటి సమస్యతో బాధపడుతున్నప్పటికీ నీ ప్రియుల మీద స్వస్థపరిచే అద్భుతాలు జరిగించండి. ఈ దినము దీవెనలన్నీ కూడా మెండుగా నీ ప్రజలకు అనుగ్రహించమని వేడుకుంటూ, నీ వాగ్దానాన్ని ప్రత్యేకంగా వారు స్వతంత్రించుకున్నట్లు ద్వారాలు తెరవమని మిమ్మల్ని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక
వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.